ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి. సింగరేణిని కాదు, ఏ ఒక్క కార్మికులకు కూడా లేబర్ కోడ్ ఏదైతే కేంద్రం పాస్ చేసినటువంటి 4 నల్ల చట్టాలు ఉన్నాయో వాటిని అమలు చేయము అని చెప్పి ఖచ్చితంగా తక్షణమే ముఖ్యమంత్రి గారు లేఖ రాయాలి, అసెంబ్లీలో రెజల్యూషన్ చేయాలని కూడా ఈ సందర్భంగా మొట్టమొదటి డిమాండ్గా నేను ప్రతిపాదిస్తా ఉన్నాను. రెండవ తీర్మానం, మన సింగరేణిలో టైం సెన్సిటివ్ ఇష్యూ ఏదైతే ఉందో, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో, మెడికల్ బోర్డు పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాన్ని మళ్ళొకసారి ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఖచ్చితంగా మెడికల్ బోర్డు తక్షణమే పెట్టాలి, ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నటువంటి కేసులను తీయాలి, వాటిని పరిష్కారం చేయాలి. లేకపోతే టైం అయిపోతే, వాళ్ళ ఉద్యోగం అయిపోతే ఆ వారసులు శాశ్వతంగా అవకాశాన్ని కోల్పోతారు. కాబట్టి రెండవ తీర్మానంగా నేను ప్రవేశపెడతా ఉన్నాను మీ అందరి దీంతో. మూడవది, అలియాస్ నేమ్స్ కోసం ఏదైతే పిల్లలు కాళ్ళు అరిగేలాగా చెప్పులు అరిగేలాగా తిరుగుతూ ఉన్నారో, మరి అలియాస్ నేమ్స్ ఉన్నటువంటి పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారి సమస్యను పరిష్కరించండి. దానికి కోల్ ఇండియా రిఫరెన్స్ తీసుకుంటారా, ఎంఆర్ఓ దగ్గర సర్టిఫికేట్ ఇస్తారా, ఏదో ఒకటి చేయండి. దీనికి లీగాలిటీ వర్తించదు. మా అన్న చెప్పినట్టు ఓన్లీ పొలిటికల్ విల్ ఉండాలి, మీకు చేయాలన్న మనసు ఉండాలి. కాబట్టి మూడవ తీర్మానంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి మేము అలియాస్ పేర్ల సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక నాలుగవది, మీరేదైతే కరప్షన్కి పాల్పడతా ఉన్నారో, ఇందాక నేను చెప్పినటువంటి కంపెనీ ఏదైతే ఉందో దాంతో సింగరేణి 2250 కోట్ల ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ఏంది, దాని సంగతి ఏంది, అది తక్షణమే మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయాలని నాలుగవ తీర్మానంగా మేము ప్రవేశపెడతా ఉన్నాం. కొత్తగా వచ్చేటటువంటి బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అది సింగరేణియే చేయాలి. అది నయని అయినా సరే, తాడిచెర్ల 2 అయినా సరే ఎండిఓలకు ఇవ్వకూడదు, సింగరేణి మాత్రమే దాన్ని ఆపరేట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది 5వ తీర్మానంగా ప్రవేశపెడతా ఉన్నాం.